హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ ఏం లేదు కానీ వీడియోలో ఇంటి దగ్గర ఉండే చిన్న గార్డెన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. మనం రెగ్యులర్గా వీడియోస్ తీసుకునేది కమ్యూనిటీ గార్డెన్లో కదా, అది కాకుండా ఇంటి దగ్గర కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి, కొన్ని కంటైనర్స్లో పెట్టుకున్నాను. సో ఇవాళ ఏంటంటే ఇంటి దగ్గర ఏం మొక్కలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను. సో లైట్గా రెయిన్ పడుతుందండి, మొక్కలన్నీ వర్షంకి తడిచి బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. సో ఒక్కొక్క మొక్క ఏమేమి వేస్తున్నాను దాని గురించి కొన్ని వివరాలు ఇవాళ వీడియోలో చెప్తానండి. సో ఇదేనండి ఇంటి దగ్గర ఉండే చిన్న గార్డెను. దీనిలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ రోజ్ ఫ్లవర్స్ అండి. ఇది వైట్ పింక్ మిక్స్డ్ షేడ్ అండి, చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్ చూసేదానికి. ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా అయితే చాలా బాగుంటుందండి. చిన్న మొక్క కానీ దాదాపుగా ప్రతి బ్రాంచ్కి ఫ్లవర్స్ వచ్చాయండి. ఒక 2 పూలు నేను కోసేసాను, ఇంకా కొన్ని ఒక 5 ఫ్లవర్స్ వరకు ఉన్నాయి, ఇంకా కొన్ని మొగ్గలు ఉన్నాయండి. మాకు దాదాపు జూన్ నుంచి జూలై కానీ ఈ జూను దాదాపుగా రెయిన్ ఎవ్రీడే పడుతూనే ఉందండి. సో రెయిన్కి మనం నేను కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపించాను కదా అప్పుడు రోజ్ ప్లాంట్స్కి, అవి వాడతానండి నేను. సో బాగా పూలు వచ్చాయి. దీని పేరు ఏంటంటే డబుల్ డిలైట్ అండి ఈ రోజ్ వెరైటీ. సో ఇవి ఒక 3 డేస్ నుంచి పూలు బాగా పూస్తున్నాయి కదా. నేను ప్రతిరోజు ఒక రోజు కనీసం ఒక 20 సార్లన్నా ఇక్కడికి వచ్చేసి ఈ పూలు చూస్తుంటానండి. చాలా స్మెల్ వస్తుందండి ఇది. యాక్చువల్గా ఇది మేము ఇక్కడ ఒక నర్సరీలో తీసుకున్నాం, యూఎస్లోనే ఒక నర్సరీ, అది స్పెషల్ రోజ్ ప్లాంట్స్ సెల్ చేసే నర్సరీ అనమాట. నర్సరీ 50 ఇయర్స్ ఓల్డ్ నర్సరీ. సో అక్కడ ఏంటంటే ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ యూఎస్లో రోజెస్కి కూడా కాంపిటీషన్స్ పెడతారనమాట. అంటే కలర్స్ని బట్టి, వాటికి ఉండే స్మెల్ని బట్టి, వాటికి ఎన్ని పెటల్స్ ఉంటాయి, ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ని బట్టి రోజెస్కి కాంపిటీషన్ పెడతారంట. అలాగే ఈ డబల్ డిలైట్ అనేది కూడా ఒక ఇయర్ కాంపిటీషన్లో విన్ అయిన వెరైటీ అండి. సో ఆ రోజు నర్సరీ చూసేదానికి వెళ్ళినప్పుడు అక్కడున్న అన్ని ఫ్లవర్స్లో మాకు ఈ కలర్ బాగా నచ్చి దాన్ని తీసుకున్నాం. సో ఇది రోజ్ ప్లాంట్ ఉంది. ఇవి వచ్చేసి కనకాంబరాలు అండి, మనకి కామన్గా ఉంటాయి కదా కనకాంబరాల మొక్క. కనకాంబరాలు కూడా సమ్మర్లో పూలు బాగా పూస్తాయండి. సో నాకు కూడా చిన్న కుండీలో ఉంది, చిన్న మొక్క అయినా కూడా దాదాపు ఒక 2 మంత్స్ నుంచి ఒక 3 డేస్కి ఒకసారి అన్ని పూలు వస్తుంటాయండి. ఇది కనకాంబరాలు. ఇక్కడ మల్లె అండి, మన ఇండియన్ మల్లె, రెక్క మల్లె ఉంటుంది కదా, అది కూడా ఉందండి. నాకు ఈ కనకాంబరం మొక్క, ఈ మల్లె మొక్క వచ్చేసి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడి నుంచి, మేము ఫ్లోరిడాలో ఉంటామని చెప్పాను కదా, ఫ్లోరిడా నుంచి తను వేరే స్టేట్కి మూవ్ అయ్యేటప్పుడు వాళ్ళకి పాసిబుల్ కాలేదు తీసుకెళ్ళడానికి. సో నాకు ఇచ్చేసారనమాట. సో అప్పటి నుంచి ఈ 2 కూడా ప్రతి 2 మంత్స్కి ఒకసారి బాగా పూలు పూస్తుంటాయండి. మళ్ళీ అయితే మేలో పూలు పూసింది ఒకసారి, తర్వాత అయిపోయి మళ్ళీ ఇప్పుడు మొగ్గలు. రెక్కమల్లి అండి, గుండు మల్లి కాదు, కానీ స్మెల్ అయితే బాగానే వస్తుందండి. సో మల్లె మొక్క ఉంది. సో పూల మొక్కల్లో అయితే నేను ఎక్కువ ఏమీ పెట్టుకోలేదండి ఇంటి దగ్గర. అంటే పాలినేషన్ కోసం ఇక్కడ బంతి కనిపిస్తుంది కదా, ఒక 3 బంతి మొక్కలు పెట్టుకున్నాను. ఇదైతే మా ఫ్రెండ్ ఇచ్చిందండి, ఈ మల్లె కానీ కనకాంబరం కానీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇచ్చింది. ఇంకా ఈ రోజ్ అయితే మేము ఆ రోజు చాలా నచ్చి నర్సరీలో కొన్న మొక్క. ఇవి పూల మొక్కలు అయితే ఇదేనండి. ఇంక ఇవి కాకుండా కొన్ని వెజిటేబుల్ ప్లాంట్స్ ఉన్నాయి. వెజిటేబుల్స్లో కూడా మెయిన్ ఏంటంటే వంగ, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పొడవు గ్రీన్ వంకాయలు ఉంటాయి కదా, ఆ వెరైటీ అండి. సో దీనికి ఫ్లవర్స్ బాగా వచ్చాయండి, అసలు ఎంత ఎక్కువ వచ్చాయో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అలాగే ప్రతి దానికి వచ్చాయి. కానీ రెయిన్స్ అండి, ఫుల్ రెయిన్స్ వల్ల ఒక్క ఫ్లవర్ కూడా నిలబడలేదండి, దాదాపుగా అన్నీ రాలిపోయాయి. దీని పక్కనే చూడండి ఒకసారి, ఇది చిన్న కంటైనర్, ఇది దీంట్లో ఉండే ఒక పర్పుల్ కలర్ రౌండ్ మొక్క అండి. ఇది ఎంత బుజ్జి మొక్క కదా, దీనికి అప్పుడే ఒక కాయ కూడా వచ్చేసిందండి. దీనికి యాక్చువల్గా ఇక్కడ ఈ లీఫ్ చూసారా, లీఫ్ కర్ల్ డిసీజ్ వచ్చింది దీనికి. నేనేం చేశానంటే కట్ చేయడం కానీ ఏం చేయలేదు, అలాగే వదిలేసి రెగ్యులర్గా రెయిన్స్ పడుతున్నా కూడా ఏదో ఒక టైంలో మజ్జిగ స్ప్రే చేశానండి, వదలకుండా స్ప్రే చేస్తూ ఉన్నాను. సో కొంచెం రీకవర్ అయ్యి ఇదిగోండి ఇలాగా మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయి. ఇది నేను పాలినేషన్ కూడా చేయలేదండి, హ్యాండ్ పాలినేషన్ కూడా నేనేం చేయలేదంటే చిన్న ప్లాంట్ కదా అందుకని వదిలేసాను. మాకు బంబుల్ బీస్ కానీ బీస్ రెగ్యులర్గా రోజు గార్డెన్కి వస్తుంటాయి, అది పాలినేట్ అయ్యి చిన్న కాయ వచ్చిందండి. ఇంక ఇది కాకుండా టమాటోస్ అండి, టమాటో మొక్క అయితే చాలా బుషీగా వచ్చిందండి. నేను దీనికి ఏమీ ప్రూనింగ్ కూడా ఏం చేయలేదు. ఇది మదనపల్లి వెరైటీ. ఒకటే కంటైనర్లో టమాటో పెట్టాను, దాని పక్కనే ఒక వంగ మొక్క కూడా ఉందండి, అది వచ్చేసి గ్రీన్ రౌండ్ వెరైటీ. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది దానికి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ కాలేదండి. టమాటో కూడా
ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి, కానీ చెప్పాను కదా వర్షం వల్ల ఫ్లవరింగ్ అనేది నిలబడడం లేదండి, రాలిపోతూ ఉంది. రెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ ఎక్కువైపోతుంది కదా పాట్స్లో, సో ఆటోమేటిక్గా ఫ్లవర్ అనేది డ్రాప్ అయిపోతుంది, అది మనం ఏం చేయలేము. ఇది బంతి, ఇది ఆరెంజ్ కలర్ బంతి అండి. ఇవి కూడా పాలినేషన్కి బాగా యూజ్ అవుతాయి అనేసి కొన్ని బంతి మొక్కలు పెట్టాను. ఇది ఒక వంగ మొక్క, ఇది కూడా గ్రీన్ అండి, గ్రీన్ రౌండ్ వెరైటీ. ఇది గోరుచిక్కుడు అండి, ఒకటే కంటైనర్లో ఒక 2 గోరుచిక్కుడు మొక్కలు, పక్కనే చిన్న దానిలోనే వంగ కూడా పెట్టానండి. మనం ఏదైనా కానీ ఇలాంటి బీన్స్ వెరైటీవి వేరే మొక్కలతో కలిపి పెట్టుకోవచ్చు, అది ఏ మొక్క అయినా సరే, టమాటో అయినా ఏదైనా కూడా. ఇవి వచ్చేసి టమాటో, ఇందాక ఒక ప్లాంట్ చూపించాను కదా, ఇది ఇంకొక మొక్క అండి. ఇది కూడా సేమ్ మదనపల్లి వెరైటీనే. దీనికి ఒక అతి కష్టం మీద ఒక కాయ నిలబడిందండి. సో ప్రతిదీ వచ్చిన పూత, అబ్బా ఎంత బాగా పూత వచ్చిందో, ప్రతిదీ ఇలాగా ఎల్లో కలర్లో అయిపోయేసి రాలిపోయిందండి. ఇవి వంగ, సో వంగ టమాటో ఉన్నాయండి, అంటే గోరుచిక్కుడు కొన్ని మొక్కలు ఉన్నాయి. ఇది కాకుండా ఏంటంటే తీగవి బీర, ఇది ఈ చెట్టు వచ్చేసి మాకు కామన్గా ఇంటి ముందు ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వేసిన ప్లాంటేనండి. నేను పందిరేవి వేయకుండా దీనికే బీర చెట్టు అది ఇచ్చేసాను, ఎక్కువ స్పేస్ లేదు దానికి అల్లుకునేదానికి, అందుకే కాయలు కూడా తక్కువ వస్తున్నాయి. దీనికే బీర పెట్టేశాను. ఇదిగోండి దొండ కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. ఇవి కూడా సమ్మర్లో బాగా వస్తాయండి, సమ్మర్ వెజిటేబుల్ బీర దొండ. పాపం పందిరి ఉండుంటే ఇంకా బాగా అల్లుకొని కాయలు వచ్చేవి. ఆ పైన ఒక చిన్న పిండి కూడా వచ్చిందండి, స్పేస్ లేకపోవడం వల్ల ఆ ఉన్న స్పేస్లోనే అల్లుకొని కొన్ని కాయలు వస్తున్నాయి. సో ఇవి తీగ జాతిలో అయితే బీర దొండ వేసానండి. ఇది చెట్టు చిక్కుడు మనకి త్రూఅవుట్ ద ఇయర్ కాయలు ఎప్పుడు కాస్తూనే ఉంటాయండి. ఇవి ఒక కంటైనర్లో పెట్టాను. సో ఎక్కువ వేసిన మొక్కలు అయితే మాత్రం వంగ వేసాను, టమాటో వేసాను, ఈ బీర దొండ చెట్టు చిక్కుడు. ఎందుకంటే మాకు ఇది ఓన్ హౌస్ కాదు కదా, అపార్ట్మెంట్ దగ్గర ఉంటాం కదా, మాకు కంప్లైంట్ కూడా వచ్చిందండి, అంటే ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి తీసేసేయాలి అనేసి నోటీస్ వచ్చింది. అంతకుముందు చాలా ప్లాంట్స్ ఉండేవి, ఆ ఉండేవన్నీ కొన్ని గార్డెన్కి షిఫ్ట్ చేశాను, కొన్ని మూవ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇది చిల్లీ ప్లాంట్ అండి, మన పచ్చిమిర్చి, చాలా బాగా వచ్చిందండి ఈ ప్లాంట్ కూడా. ఫ్లవర్స్ చూసారా, మొత్తం చాలా ఫ్లవర్స్ వచ్చాయి. నేను ఈ మొక్కని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నానండి, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా రెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్లవర్ అనేది డ్రాప్ అయిపోతుందండి, నిలబడదు. సో ఏం చేస్తుందనంటే వర్షం వస్తుందంటే, ఇది చిన్న గ్రో బ్యాగ్లోనే ఉంది, సో ఈజీగా క్యారీ చేయొచ్చు. వర్షం వచ్చినప్పుడల్లా దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెడతాను, మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత ఎండ తగిలేటట్టు బయట పెట్టుకుంటాను, అలాగా దీన్ని ప్రొటెక్ట్ చేశాను. సో ఫ్లవరింగ్ అయితే చూడండి మీరు కూడా, ఫ్లవర్ బాగా వచ్చింది దీనికి, కాయలు కూడా. ఇది ఆల్మోస్ట్ 1 year ఓల్డ్ ప్లాంట్ అండి. ఒక 2 సార్లు ఆల్రెడీ కాయలు వచ్చాయి, మళ్ళీ ఇది 3rd టైం. పచ్చిమిర్చికి ఒక టైం అంటూ ఏముండదండి, ప్రూనింగ్ చేస్తుంటే కాయలు బాగా వస్తుంటాయి. అక్కడ బ్లాక్గా మీకు విండో దగ్గర ఒక చిన్న వస్తువు కనిపిస్తుంది కదండి, అది కెమెరా అండి, అంటే సెక్యూరిటీ కోసం పెట్టాము ఇంటికి, ప్లస్ ప్లాంట్స్కి కూడా. ఏమైందంటే కొన్నిసార్లు కొన్ని ప్లాంట్స్ నావి మిస్ అయ్యాయండి, ప్లాంట్స్ మిస్ అయ్యాయి, కొన్ని నేను సీడ్స్ కోసం వదిలేసిన వంకాయలు ఉంటాయి కదా అవి మిస్ అయ్యాయి. మొన్న రీసెంట్గా అండి ఒక 1 month ముందు ఒక పాట్ మిస్ అయింది, నేను వంగనారు పోసుకున్న పాట్ మిస్ అయింది. అసలు ఎలా పోయిందో తెలియదు కానీ పాట్ అయితే మిస్ అయిపోయిందండి. ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు అసలు మొత్తం మూడవుట్, అంటే ఎట్లా మిస్ అయింది ఏందనేసి. తర్వాత ఏంటంటే ఓకేలే, ఎవరు తీసుకున్నా అట్లీస్ట్ వాళ్ళకి ప్లాన్స్ అంటే ఇంట్రెస్ట్తోనే తీసుకున్నారేమో, అంటే వాళ్ళకి దొరకలేదేమో అనేసి ఇంకా అలా సాటిస్ఫై అయిపోయాను నేను. సో మొత్తానికి గార్డెన్ అయితే ఇదేనండి, ఇంటి దగ్గర ఉంది, అంటే మీకు చూపిద్దాం అనుకున్నాను కదా, ఇది ఇక్కడే. ఇది ఆ రోజు మీకు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుందండి, ఒక పార్క్లో నుంచి సాయిల్ తీసుకొచ్చానని చెప్పాను కదా, సో అదేనండి ఈ గ్రో బ్యాగ్లో వేసి దాంట్లో వంగ మొక్క పెట్టాను, అది బాగానే వస్తుంది. సో మొత్తం మొక్కలు అయితే ఇవేనండి, ఇంటి దగ్గర ఉన్న ప్లాంట్స్. నాకేంటంటే గార్డెన్ ఉంది, కమ్యూనిటీ గార్డెన్ ఉంది, అక్కడ ఇంకా వేసుకునేదానికి ప్లేస్ ఉన్నా కూడా గార్డెన్కి రోజు పోలేం కదా. సో మొక్కల్ని ప్రతిరోజు మార్నింగ్ లేయగానే చూసుకోవడం, వాటిని చూస్తుంటే మనకు అదో తృప్తిగా ఉంటుంది కదా. సో దానికోసం ఇంటి దగ్గర కూడా స్టిల్ కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నానండి. సో చాలా రోజుల నుంచి మీకు ఇవి చూపిద్దాం అనుకుంటున్నాను, అన్నీ బాగా వస్తున్నాయి. సో ఎస్పెషలీ ఈ పచ్చిమిర్చి కానీ
ఆ వంగ మొక్కలు కూడా బాగా వస్తున్నాయి, పూత రావడం తప్పితే మిగతా ఇష్యూ ఏం లేదు. పూత అంటే రెయిన్ పడుతుంది కదా, సో దానికి మనం అలాంటివి ఏమి కంట్రోల్ చేయలేము. అంటే కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని నేచర్ చేతిలో ఉంటాయి కదా. సో ఇదేనండి ఇంటి దగ్గర ఉండే గార్డెన్, మీకు చూపిద్దాం అనుకున్నాను, చూపించేసాను. ఎస్పెషలీ మా రోజెస్, బ్యూటిఫుల్ రోజెస్ అండి. స్మెల్ అయితే నిజంగా డబుల్ డిలైట్ అని చెప్పాను కదా, డబుల్ స్మెల్ అండి. అసలు అలా చూస్తుంటే మనమే మర్చిపోతాం అనమాట, అంత స్మెల్ ఉంటుంది ఈ రోజ్ ఫ్లవర్స్కి. సో అదేగండి గార్డెన్, మీకు నచ్చిందా? చిన్ని గార్డెన్, మినీ తోట పెట్టుకున్నామండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, అండ్ కీప్ వాచింగ్.